ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందని అంటారు, కానీ ఆ డబ్బును కూడా తన వైపు తిప్పుకునేలా చేయగలిగేది స్మార్ట్ ఫోన్ మాత్రమే. కోట్ల మందికి చేతిలో క్షణం పాటు స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏమీ తోచదు. మనిషి జీవితంలో అంతలా మమేకమైపోయింది గ్యాడ్జెట్. అంతటి విలువైన ఫోన్ చోరీకి గురైతే, సాధారణంగా అయితే ఫోన్ పోతే ఆశలు వదులుకోవాల్సిందే. కానీ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ సిఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక పోయిన ఫోన్ వెతికి పట్టుకోవడం సాధ్యమవుతోంది. సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేయడం, అది తిరిగి దొరికాక అన్బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా ఫోన్ పోయిన తర్వాత ముందుగా మీ సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు కాపీని తమ దగ్గర భద్రపరచుకోవాలి. ఆ తర్వాత సెల్ ఫోన్ స్టోర్కు వెళ్ళి అదే నెంబర్పై కొత్త సిమ్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా పాత సిమ్ బ్లాక్ అవుతుంది. ఇక సిఐఆర్ పోర్టల్ ఓపెన్ చేస్తే కనిపించే అందులో బ్లాక్, స్టోలెన్ ఆర్ లాస్ట్ మొబైల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. పోగొట్టుకున్న సెల్ ఫోన్లో అప్పటి వరకు వినియోగించిన ఫోన్ నెంబర్లు, ఐఎంఈఐ నెంబర్తో పాటు అక్కడ అడిగిన ఇతర వివరాలను కూడా ఎంటర్ చేయాలి. ఫిర్యాదు కాపీ, వ్యక్తిగత గుర్తింపు కార్డు, ఫోన్ కొన్న అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కొత్త సిమ్కు రిక్వెస్ట్ ఐడి వస్తుంది. ఆ ఐడి ఆధారంగా కేస్ స్టేటస్ను తెలుసుకునే వీలుంది. ఇలా ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా సిఈఐఆర్ పోర్టల్ సిబ్బంది పోగొట్టుకున్న ఫోన్ను బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు. సాధారణంగా ఫోన్ దొంగిలించినా దొరికినా వాళ్ళు అందులో కొత్త సిమ్ వేసి వాడుకోవాలని ట్రై చేస్తారు. ఇలా బ్లాక్ చేసిన మొబైల్లో ఎవరైనా సిమ్ కార్డ్ వేస్తే వెంటనే సిఈఐఆర్కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. పోలీసులతో పాటు దొంగిలించిన ఫోన్లో వేసిన కొత్త సిమ్కు ఇన్స్టెంట్గా మెసేజ్ వెళ్తుంది. అలా మెసేజ్ రాగానే ఫోన్ ఏ ప్రాంతంలో ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తిస్తారు. వెంటనే పోలీసులు ఆ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఇక దొంగిలించినా లేదా పొరపాటున దొరికినా ఆ ఫోన్ను తిరిగి ఇవ్వకుంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. పోగొట్టుకున్న ఫోన్ మళ్ళీ దొరికితే యూజర్ సిఈఐఆర్ పోర్టల్లో అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఆప్షన్ ఎంచుకొని రిక్వెస్ట్ ఐడి, ఫోన్ నెంబర్ వివరాలు సమర్పించాలి. అలా చేయగానే స్మార్ట్ ఫోన్ అన్బ్లాక్ అవుతుంది. సాధారణంగా దొంగిలించిన ఫోన్లను తక్కువ ధరకు అమ్ముతుంటారు. అలా కొన్నప్పుడు చిక్కుల్లో పడకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దానికోసం వినియోగదారులు సిఈఐఆర్ పోర్టల్లో సమాచారం తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు.